రైతు సోదరులకు నమస్కారం అండి. దైద గ్రామం, గురిజాల మండలం, కడియం రాము గారి చేలో ఉన్నామండి. మిర్దా క్రాప్ సైన్స్ నుంచి షణ్ముఖి ఆర్మోర్ వెరైటీ ఒకసారి చూడండి అండి. ఒక వెరైటీ కింద నుంచే కాపండి, కాయ ఫుల్ కలర్గా ఉంది. మొత్తం పండిపోయిందండి. ఏంది బాబా, ఎన్ని క్వింటాలు అయితే అండి మీ ఆలోచన? ఎన్ని క్వింటాలు అయితే కాయలు? 17-18 క్వింటాలు అయితే. మరి కాయ కోపియచ్చు, ఇంత పండిపోయింది కదా. చెట్టు వడపడ్డా కోపిస్తావా? కొమ్మిరిగిద్ది. సార్ చూద్దాం పదా ముందుకి. ఎట్లా ఉంది మీకు ఈ వెరైటీ? సార్ చూడండి, కింద కాపంతా పండిపోయి సెకండ్ స్టెప్ ఇది. పై తంతె, మన భాషలో తంతె అంటారు ఇక్కడ. చిక్కన కాపా పలసన కాపా? చిక్కడ కాపేనా? బాగానే వేసింది అంటే బాగానే కాసింది అని అర్థం. దిగుబడి బాగా విత్తనం దిగుబడి బాగా వచ్చింది. రేటు తగ్గుద్ది కానీ రేట్ అనేది ఇంకా అదంతా పైన మార్కెట్. మనకి చేను నీకు ఎలా కాసింది, ఎట్లా ఉంది? పర్లేదు. ఓకే, తేజాల్లోకి వెళ్దామా. మన కడియం రాము గారు భైరవ B9 పక్క చేను అండి, ఇంకొక ఎకరం పెట్టుకున్నారు. తేజాల్లోకి వెళ్తున్నాం. మన పక్క చేలో షణ్ముఖి వెరైటీ చూసాం. ఇంకో పక్క చేలో కడియం రాము గారిది భైరవ B9 ఈ ఒక వెరైటీ మనం చేలో ఉన్నామండి. సార్ చూడండి, భైరవ B9. వదులు చేదిలే. ఒకసారి ఆ కొమ్మ వెనక్కి తిరుగు. వదులు బాబా. భైరవ B9 భైరవ B9 ఎట్లా ఉంది మీకు? కాపు చిక్కన కాపు, కాయ సైజు కూడా బాగానే వచ్చింది. సైజు కూడా బాగానే ఉంది. సార్ చూడండి, మొత్తం B9 ఇది. B9 చూడండి అండి, చాలా సూపర్గా ఉంది. ఎక్కడా కానీ తగ్గలేదండి. పోటాపోటీ మీనుగా షణ్ముఖి పోటాపోటీ మీనుగా కాసింది. B9 దానికి మించి కాసింది. ఈ చెట్టే కాదు, ప్రతి చెట్టు. B9 ఎన్ని ఎకరాలు బాబా? ఎకరం 20 సెంట్లు. ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు మీరు? 17-18 కాదు, 20 క్వింటాల పైన ఉంది కాపు. చివరికి కానీ 20-30 దాకా రావాలి. ఫైనల్ కల్లా 30 క్వింటాలు కావాలా? దీని పవర్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తేజ వెరైటీలు హైబ్రిడ్లు వేస్తున్నారు? ఈ సంవత్సరమే. చూడండి, మన రైతు గారు ఫస్ట్ సారి మన హైబ్రిడ్ తేజ వెరైటీ ఆర్మోర్ వెరైటీ వేసుకోవడం ఇప్పుడే. కానీ 30 క్వింటాలు దిగుబడి తీస్తా అంటున్నాడు రైతు గారు. ఇప్పటికి ప్రజెంట్ చేలో 20 క్వింటాలు కాపు అయింది.
చూడండి కింద స్టెప్ ఇదంతా కింద స్టెప్పు కాయ అంతా పండిపోయి మొత్తం కటింగ్కి వచ్చి రెడీగా ఉంది. మళ్ళీ సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ కూడా కాయ అదే సైజు, కింద ఏ సైజు అయితే ఉందో పైన అదే సైజు ఉంది. మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఎక్కడా తగ్గల. చేలో నల్లి కానీ వైరస్ కానీ ఎక్కడా లేదండి. వైరస్ మొక్కలు ఎక్కడ నాకు పడ్డాయి నీకు? అటు కనపడ్డాయి. ఆ ధరిన మొత్తం చుట్టుపక్కలంతా పత్తి అండి. ఎక్కడ చూసినా పత్తి, మధ్యలో తోట. అది కానీ వైరస్ కాగిందా లేదా మీకు? కొంత చాలా వరకు నయమేలే. చాలా వరకు నయం అంటున్నారు. ముందుకెళ్దాం, తోటలోకి వెళ్దామా? సార్ చూడండి అండి. మీ తోటి రైతులు ఏమంటున్నారు తోట చూసి? మీతో పాటు పక్కన వేసిన రైతులు ఉంటారు కదా, ఇప్పటికి ఎవరు చూడాల. ఇంకా ఎవరు చూపిలా? చూపించిన ఏమంటారు చూపించిన కానిసి? బాగా కాసింది, బాగుంది ఇత్తనం అంటారా? మరి ఫీల్డ్ పెడదాం చేయన్ని. కాయని ఇప్పుడే కాదులే, జనవరిలో పెడదాం. వండి చేస్తుంది, బాగుంటుంది. రైతులు కూడా వాళ్ళకి పర్లేదు, ఇత్తనం మంచిది. కాయ కూడా మామూలుగా తేజకాయలు కాడికి బాగానే ఉంది సైజు. తేజాలే ఇవి, తేజాలేలే కానీ కొన్ని ఎంత సైజు రావు. కొన్ని ఎంత సైజు రావు, ఎంత సైజు రావంటావు. ఇవి సైజు బాగానే వచ్చింది. సైజు బాగా వచ్చిందా? ఈ సైజు రాదు కాయ. మరి అదే మన భైరవ బీనెన్కి ఉన్న స్పెషల్. అవి మరి ములుకు ములుకుగా ఉంటాయి. అయ్యి తేజాలు అంటే మరి అట్లా రకాలు ఉన్నాయి కానీ తేజాలు కాయ బాగా సైజు వచ్చింది. ఇది సైజు వచ్చిందంటావు. ఇంకొక పక్క ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు ఆ విత్తనాలు ఎట్టున్నాయి. తేజాల్లోనే వేరే విత్తనాలు వేసుకుంటారు. అయ్యా నేను అనేది వస్తే సైజు రాలా. సైజు రాలా, మన విత్తనం సైజు వచ్చిందంటావు. మొత్తం ఒక తంతి వచ్చింది చూడు, కాపు సెకండ్ కాపుకి రెడీగా ఉంది. కాయ సైజు వచ్చింది, ఇంత సైజు రాదు. ఇగో చూడు, పెసరకాయ రాదు. పెసరకాయ లాగా అంటవా? పొడుగు పొడుగు బాగుందంటావు. మరి నీకు నచ్చింది విత్తనం బాగా? మేము ఇచ్చినందుకు, మీరు వేసుకున్నందుకు విత్తనం పర్లేదు కానీ ఆయనకి ఇచ్చిన విత్తనం ఎంత తేడాగా ఉంది. ఆయన దొంగ తేజాలే, మనదేం తేజాలు, ఆయనకి ఇచ్చినదేమో దొంగ తేజాలు. దొంగ తేజాలు మేము ఇదివరకు వేసినా కానీ అంత నాణ్యం లేవు. ఇక్కడ కూడా 6 వేసావు. అది చెట్టు కింద పడిపోయింది, ఇరిగింది. తేజాల్లో ఒక 4 చెట్లు అదే మిగిలితే 6 ఇటేసినవా? చూడండి అండి, 6 షణ్ముఖి. తేజాల్లో కూడా ఇది పర్ఫార్మెన్స్ బాగుంది. మరి ఇంక అదే మరి మన మెదా క్రాప్ సైన్స్ షణ్ముఖి అంటే ఇదే మరి. షణ్ముఖి దమ్మైందో చూసినావు నువ్వు? ఈ వయసులో అంత కాపు రావు. ఈ వయసులో అంత కాపు రాదు. మరి మన విత్తనం వచ్చింది ఈ వయసులో. ఇంకా 3 నెలలు ఉంది పంట పండించుకోవడానికి. 3 నెలల్లో ఇంకెంత పండిద్దో చూడు. అప్పుడు దాని పవర్ అంటావు. లేత వయసులోనే ఇంత కాపు వచ్చింది అంటావు. చూడు మరి, లేత వయసు ఇంకా మంచి వయసు రాదు. ఇంకా మంచి వయసు రాలేదంట. తిరిగి ఇంకా జనవరి ఉంది, డిసెంబర్ ఇంకా ఉంది. సో చూడండి అండి, మన కడియం రాము గారి చేను.